అధ్యక్షులుగా శ్రీ ఎల్ల గంగారాజన్ గారు, మన జిల్లా అధ్యక్షులు గారు, అదేవిధంగా శ్రీ ముసుగు నారాయణ రెడ్డి గారు జగిత్యాల, ఈరోజు ఒక ఏకదంతముపాస్మహే చిన్న వెల్కమ్ పాట రెండు లైన్లు. ముఖ్య అతిథిగా విచ్చేసిన టి వెంకట నరసయ్య గారు అధ్యక్షులు నాయకుల యూనిట్ గారిని వేదికపైకి కృష్ణం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే. ఆసక్తితో వేచియున్న పెన్షనర్లకు ముగిలిత హస్తాలతో ఇది మా స్వాగతం, వికసిత హృదయాలతో ఇది మా స్వాగతం. స్వాగతం 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 సుస్వాగతం స్వాగతం. జగిత్యాల జిల్లా తరఫున ఈరోజు 37వ పెన్షనర్స్ డే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఈరోజు పెన్షనర్స్ డే దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. విధానములో 1979లో ఏర్పాటు చేసి మరి 79 మార్చి కన్నా ఉండకూడదు అనేది కేంద్ర ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. దాని క్రమంలో ఇంప్లిమెంటేషన్కు గవర్నమెంట్ సమాయత్తున్న సమయంలో మరి ఒక ఇప్పుడు మనం పూలమాల అర్పించుకున్న నకారా గారు అప్పుడు ఢిల్లీ లెవెల్లో పెన్షనర్ సమ్మేళనం వీరిని అక్కడికి పిలిచారు. వీరు 72లో రిటైర్డ్ అయిన మనిషి. అట్టి పరిస్థితుల్లో అప్పుడు హైయెస్ట్ పెన్షన్ 675 రూపాయలు మాత్రమే. ఆ 675 రూపాయలు కూడా సరళీకృత విధానంలో తీసివేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అంటే 79 మార్చి తర్వాత ఉన్న వాళ్ళకే పెన్షన్ ఇవ్వాలనేది ఒక సర్క్యులర్ జారీ చేయడం వల్ల అప్పుడు నకారా గారు ఒక అత్యున్నత స్థానంలో ఉద్యోగం చేసి ఒక కడ జీవితంలో ఒక ఆర్థిక పరిస్థితి బాగా లేకుండా బ్రతకడం అనేది మంచిది కాదు, దాని కొరకు మనమంతా ఫైట్ చేయవలసిన అవసరం ఉంది అనేది వారు నిర్ణయించుకొని తను ఒక పెన్షనరు డిఫెన్స్లో అడ్వైజర్గా పనిచేసి వివిధ ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేసినటువంటి నకారా గారు కొంతమంది తనతో కలుపుకొని పోయి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది పెన్షనర్స్ ఇష్యూలో. అప్పుడు సుప్రీంకోర్టు వైవి చంద్రచూడ్ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు అంటే 17th డిసెంబర్ 1982 17వ డిసెంబర్ 1982లో ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పే ఈరోజు మనం పెన్షన్ పొందుతున్నామంటే వారి దయాదాక్షిణ్యం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా దేశవ్యాప్తంగా
పెన్షన్స్ డే జరుపుకుంటున్నారు. ఎందుకంటే మన హక్కులు, మన బాధ్యతలను, మన యొక్క రిటైర్ అయిన తర్వాత మనం సక్రమంగా ఫైనాన్స్ లోటు లేకుండా బ్రతకవలసినటువంటి తీర్పు ఇచ్చినటువంటి ఈ రోజును మనం పెన్షన్స్ డేగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది అని 1983 తీర్పు వచ్చిన మరో సంవత్సరం నుంచే మనం ఈ పెన్షన్స్ డే జరుపుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అనేది 1983లో స్థాపించమై సొంత భవనాలు ఒక 100 ఉండి 33 జిల్లా సంఘాలు దాదాపు 3000 యూనిట్లు ఉన్నటువంటి ఏకైక సంఘం 2,26,000 సభ్యత్వం ఉన్నటువంటిది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరి పెన్షన్ల సమస్యలు ఏవైతున్నాయో జిల్లా తరఫున, యూనిట్ తరఫున జిల్లాకు, జిల్లా తరఫున స్టేట్ సంఘానికి ఎప్పుడెప్పుడు ఇస్తుంటాం. మరి ఆ రకంగా ప్రతి విషయాన్ని మేము గౌరవ అధ్యక్ష కార్యదర్శులకు వాట్సాప్ పెడుతూనే ఉన్నాము. స్టేట్ సంఘం ఏం చేస్తుంది, జిల్లా సంఘం ఏం చేస్తుంది అనేది మన సమస్యలపై ఎప్పటికప్పుడే స్పందిస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రుల వారి కానీ తర్వాత మన చీఫ్ సెక్రటరీ గారి ద్వారా కానీ మనం ప్రభుత్వాన్ని ఎప్పుడు కోరుకుందాం. అందులో భాగంగానే మనకు మొన్న పిఆర్సీ ఇవ్వడం జరిగింది. కొన్ని డిఎల్ పెండింగ్ ఉన్నాయి అనేది ఇక అది కామన్ విషయమే. అవి కూడా మనకు వచ్చే అవకాశం ఉంది కనుక మరి ప్రజాప్రతినిధులైన మా గౌరవ ప్రజాప్రతినిధులు వారి సహకారం ఎప్పుడు మాకు ఇస్తే మరి ఏదైతే ఒక కుటుంబంలో తండ్రి పెద్దవాడుగా ఉంటే కొడుకు వచ్చి గిదిగొని ఈయనా గిదిగొని ఈయనా అని ఎలా అడుగుతాడో పెన్షన్లు కూడా మీరు ఎన్ని ఇచ్చినా మేము ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాం. తీర్చవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులైన మీపై, మాకు సహకారం ఇవ్వాల్సిన అవసరం మీపైన ఉంటుంది కనుక ఏదైతే మనకు డిఏలు అయితే పెండింగ్ ఉన్నాయో త్వరగా వస్తాయని, ఏదైతే గత మనం పొందినటువంటి పెన్షన్ ఏదైతుందో మనము కోరి కొట్లాడి మనకు హైయెస్ట్ పెన్షన్ తెచ్చుకున్నటువంటి ఘనత మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి మనం తెచ్చుకోగలిగినాం. మేము ఆల్ ఇండియా ఫెడరేషన్ అయినప్పుడు ఆల్ స్టేట్ యూనియన్స్ వాళ్ళు వచ్చారు, స్టేట్ లీడర్స్ వచ్చారు. అక్కడ నుంచి మనం తెలంగాణ నుంచి కూడా ఒక 4 పోయాం. ఒకటి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, ప్రభుత్వాలను విమర్శించడం శాంతియుతంగా మనం తెచ్చుకోవాలి. హైయెస్ట్ పెన్షన్ ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే తెలంగాణ రాష్ట్రమే అని దేశవ్యాప్తంగా అందరూ ఒప్పుకున్నటువంటి ఘనత మనకు దక్కింది. సానుకూలంగా ప్రభుత్వానికి సహకరిస్తూ మన యొక్క డిమాండ్స్ ఉన్నాయో, ఆర్థిక లావాదేవీల నుంచో సానుకూలంగా మనం పొందుదామని, దానికి ప్రజాప్రతినిధులందరూ మనకు సహకరించాలని కోరుతూ ముగిస్తున్నాను. చాలా అర్థమయ్యే విధంగా పెన్షనర్స్ డే ప్రాధాన్యత గురించి మరి ఆనాడు మీకోసం పోరాడిన కీర్తిశేషులు నకారా గారిని గుర్తు చేసుకుంటూ ఈనాటి చీఫ్ జస్టిస్ కుటుంబ సభ్యులు ఆనాడు చంద్రచూడ్ గారు, ఇప్పుడు ధనంజయ చంద్రచూడ్ గారు, అప్పుడు వైవి చంద్రచూడ్ గారు ఇచ్చిన జడ్జిమెంట్ను కూడా మీరు గుర్తు చేసుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నారు. పెన్షనర్స్ విషయంలో ప్రత్యేకంగా ఇవాళే కాదు, నేను ఒక డాక్టర్గా ఉండడం, అందులో నేత్ర వైద్యం ఇవ్వడం, పెద్ద మనుషులకు కళ్ళ జబ్బులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫస్ట్ మెడికల్లో ప్రాక్టీస్ చేయటప్పుడు ఆ బుక్కల సేవ ఉంటాడు పెద్ద మనిషి. ఆ నర్సరీ గారు నుంచి పరిచయం. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా దాదాపు 10-15 సంవత్సరాల కింద అనుకుంటా, 2005-2006లో ఎప్పుడో రేపు ఒకటి హెల్త్ క్యాంప్ కూడా యశోద వాళ్ళని తీసుకొచ్చి పెద్ద ఎత్తున మన మహిళా డిగ్రీ కళాశాలలో కూడా ఏర్పాటు చేసినాం. అప్పుడు ఆ మాజీ ఎంపీ గారు మధ్యాహ్న గౌడ్ గారు కూడా పిలిస్తే వాళ్ళు కూడా రావడం జరిగింది. సో ఈ రకంగా ఒక డాక్టర్గా మీతో నా అనుబంధం ఈడ పుట్టి పెరిగిన వాడిగా చాలా మందితో ఉంది. మరి గత 10 సంవత్సరాల నుంచి ఒక అధికార పార్టీలో ఉండడం, ఓడిపోయినా కానీ మీరు చాలాసార్లు నన్ను ఆహ్వానించారు, కార్యక్రమాలకు వచ్చినాం. పోయిన 5 సంవత్సరాలు శాసనసభ్యునిగా రావడం జరిగింది. వచ్చిన సందర్భంలో మరి చాలాసార్లు ఇంతకుముందు గంగరాజన్ గారు వారి మాటల్లో చెప్పినట్టు భారతదేశంలో అత్యంత పెన్షన్ ఎవరు పొందుతున్నారా అంటే తెలంగాణ పెన్షనర్స్ అనే విషయాన్ని కూడా వారి మాటల్లో చెప్తూ, కానీ చాలాసార్లు మళ్ళీ కామాలు పెడతా ఉంటారు, ఇది కావాలి అది కావాలి. అవి సహజం. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు
గతంలో కూడా ఎన్నో సందర్భాల్లో వచ్చినప్పుడు వివిధ సమస్యలు ఎన్ని చేసినా ఉంటాయి కాబట్టి వాటి పరిష్కారం కోసం మాట్లాడడం, అవన్నీ కూడా వినడం, వాటి కొన్ని సమాధానాలు చెప్పడం, ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉండడంతో నేను డైరెక్ట్గా కాకుండా కానీ నేను మా మంత్రి గారి ద్వారా కావచ్చు, కేటీఆర్ గారి ద్వారా కావచ్చు, కవితమ్మ గారి ద్వారా చాలా విషయాలు ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా మన సంఘ నాయకులు కలిసేవారు. ముఖ్యంగా ఉపాధ్యాయులకు సంబంధించి అయితే మన ఎమ్మెల్సీలు ఉండడం, అప్పుడు సుధాకర్ రెడ్డి గారు, ఇప్పుడు రఘువంతర్ రెడ్డి గారు, వివిధ ఎమ్మెల్సీలు ఉండడంతో కూడా చాలాసార్లు చర్చించడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సందర్భంలో పలుమార్లు మనం మాట్లాడుకున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మొదటి నుంచి కూడా మన ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని, రెండవది కేంద్ర ప్రభుత్వ శాలరీస్ కంటే కూడా ఎక్కువ ఇస్తామని చెప్పి మాట ఇచ్చి అన్న మాట తప్పకుండా ఇవాళ దేశంలో అత్యంత ఎక్కువ జీతాలు ఇస్తున్న ప్రభుత్వం ఏదంటే తెలంగాణ రాష్ట్రం అని చెప్పి సగర్వంగా చెప్పక తప్పదు. ఎందుకంటే మీరు కూడా ప్రజాసేవలు ఉంటారు. ఎప్పుడైతే మీరు రిటైర్ అయ్యారు, ఉద్యోగాలు ఉన్నప్పుడు ప్రజలకు నిత్యం సేవ చేస్తూ ఉంటారు ప్రభుత్వ ఉద్యోగం. అందుకోసం ఒక హక్కుగా మీరు అడగాల్సి ఉంటుంది, ఒక బాధ్యతగా ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉద్యమ కాలంలో చెప్పిన దానికి అనుగుణంగా మీరందరూ కూడా ఈ మధ్య రిటైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, చూసిరు. మరి ఆనాడు 43% PRC ఈనాడు కూడా చరిత్రలో లేదు, మనం చూసి ఆంధ్ర వాళ్ళు కూడా ఇవ్వాల్సి వచ్చింది. ఇట్లా ఏ రకంగా చూసినా మనం ఇచ్చిన 2 సంవత్సరాలు కరోనా రావడంతో కొంత ఇబ్బంది అయిన మాట వాస్తవం. మరి ఆ ఇబ్బంది అయిన సందర్భంలో కూడా పెద్దగా జీతాలు ఆపలేదు, మళ్ళీ అన్నీ కూడా క్లియర్ చేశారు. కానీ కొన్ని రివైజ్డ్ PRC కావచ్చు, IR కావచ్చు, కొన్ని DL పెండింగ్ ఉండడంతో కొంత నారాజైన మాట చాలా స్పష్టంగా కనబడ్డది. పెన్షన్స్ నా విధులు దానితోటి ఎక్కువ నారాజై ఉండరు, అందుకనే గెలిచి బయటపడ్డారు. ఎందుకంటే కట్టినట్టుంది కాబట్టి చాలామంది మీ దగ్గరికి వచ్చారు కాబట్టి ఆప్యాయతతో ఓట్లు వేసారు, గెలిచిన. కానీ పోస్టల్ బ్యాలెట్ ఎక్కితే ఏ నియోజకవర్గాలు చూసినా కానీ ఎంప్లాయీస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చింది. చాలా దురదృష్టకరం. విద్యావంతులైన మీరు అర్థం చేసుకోవాలి. మీ ద్వారా మీ జూనియర్స్ అయినా ఇప్పుడున్న ఉద్యోగస్తులు కూడా మీరు తెలియజేయాలి. సందర్భంలో కూడా కేసీఆర్ గారు సంక్షేమం, అభివృద్ధి అనే 2 నినాదాలు తీసుకున్నారు. ఎప్పుడు కూడా ఒక్కటి మాట్లాడలేదు. ఈ మధ్యలో కొన్ని గ్యారెంటీల మీద మాట్లాడుతున్నారు. ఆ గ్యారెంటీల మీద ఒకటే ఉన్నది, అభివృద్ధి ఎక్కడ అంటే కనబడలేదు. కానీ లేదు ఆ గ్యారెంటీలల్లో, దానికే కింద మీద పడుతున్నారు, పాత లెక్కలని తీసుకున్నాం. కానీ కేసీఆర్ గారు అభివృద్ధి, సంక్షేమం 2 తీసుకెళ్ళి ఈనాడు నిరంతరం ఈ రకంగా కరెంట్ వస్తుందంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు అక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తే వస్తుందనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఇవాళ వైద్యం మంచిగా అందుతుందంటే వేల కోట్ల రూపాయలు పెట్టి ఇవాళ మెడికల్ కాలేజీలు, బ్రహ్మాండంగా ఆసుపత్రులు మనం ఆధునీకరించుకున్నాం. వీళ్ళందరూ కూడా ఉద్యోగస్తులుగా రిటైర్ అయ్యారు. ఆనాడు మీరు ఉద్యోగం చేస్తున్న కాలంలో వారానికోసారో 15 రోజులకోసారో ఎన్నిసార్లు కరీంనగర్ వేస్తారో మీకు తెలుసు. మీరు కాకపోతే మీ పైన వల్ల, మీ కింది వల్ల. మరి ఈనాడు అలాంటి పరిస్థితులు లేకుండా ప్రతి జిల్లాకు ఒక కలెక్టరేట్ చేసి, జగిత్యాల లాంటి ఒక తాలూకా హెడ్ క్వార్టర్ను ఇవాళ ఒక జిల్లా కేంద్రం చేయడం, ఇన్ని రకాల డిపార్ట్మెంట్ చేయడం, దానికి ఒక పక్క భవనాలు తీసుకురావడం, అంటే ఈ రకంగా ఒక కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్ అనేది మన తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. ఏది చేసినా ఉన్నట్టు చెప్పేవారు. మరి ఎప్పుడైనా మనకి ఇవ్వకపోతే కూడా బాగా ఇచ్చినాం, ఇంకా టైం పడుతుందని చెప్పాను. ఇక కొందరేమో ఇంకెందుకు వెళ్ళారు, రోజు ప్రశ్నించారు. ఇక ప్రశ్నించిన వాళ్ళు ఇప్పుడు పనిచేసి పెట్టాలి, ఎందుకంటే కుర్చీలు మారినాయి. ఇప్పుడు నేను వాళ్ళు ప్రశ్నించారు కదా, రోజు ప్రశ్నించడం మొదలుపెట్టా. కానీ మీ హక్కుల తరఫున, మీ తరఫున తప్పకుండా అడుగుతా. నాకు కూడా తెలుసు అక్కడ ఎట్లుంటారో, తప్పకుండా అడుగుతా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఆనాడు ప్రశ్నించిన వాళ్ళు ఇవాళ కుర్చీలో కూర్చున్నారు, ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇది వారి బాధ్యత. ఇమ్మీడియట్గా ఏదైతే IR పెండింగ్ ఉండనో, రివైజ్డ్ PRC పెండింగ్ ఉండనో, DL పెండింగ్ ఉండనో తప్పకుండా రిలీజ్ చేస్తారనే ఆకాంక్షతోటి ఉద్యోగస్తులు చాలా ఓట్లు వేశారు. తొందరగా రిలీజ్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంలో మీరు పదవి విరమణ పొందిన ఉద్యోగస్తులు ఈరోజు నన్ను పిలిచిన వాటి సందర్భంలో నేను తెలియజేస్తూ, నేను కూడా మీ పక్షాన ఖచ్చితంగా అడుగుతానని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈనాడు చాలా మంచి మీకు ఒక పవిత్రమైన దినం అనుకోవచ్చు.
ఎందుకంటే మీ జీవితాలలో వెలుగు నింపిన దినం నకారా గారి పుట్టినరోజు. మీరు పెన్షనర్స్ డే జరుపుకుంటా ఉన్నారు. ఇదే రోజు రిటైర్ అయిన పెన్షనర్స్ 70 సంవత్సరాలు పూర్తయిన సీనియర్ సిటిజన్స్కు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ సన్మాన కార్యక్రమాన్ని కూడా నా చేతుల మీద చేయించబోతున్నందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. సన్మాన గ్రహీతలకు అందరికీ శుభాకాంక్షలు. అందరూ కూడా నిన్ను 100 ఏళ్ళు 5 ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుడు ప్రార్థిస్తా ఉన్నాను.